బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం ప్రకటనతో ఒకరిని తొలగించినట్టుగా తెలుస్తోంది. పార్టీలోని రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి అనుశ్రీ సత్యనారాయణను తొలగించారు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసినట్టుగా సమాచారం అందుతోంది. సత్యనారాయణకు అనుశ్రీ సినిమాస్ పేరుతో దాదాపు 20 థియేటర్లు ఉన్నాయి. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో సత్యనారాయణ పాత్ర ఉందన్న ఆరోపణలతో జనసేన ఈ చర్యలకు ఉపక్రమించినట్టుగా తెలుస్తుంది. ఇక అనుశ్రీ సత్యనారాయణ ఏపీ ఫిలిం ఛాంబర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా కొనసాగుతున్నారు. ఆరోపణలు నిజమో కాదో తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ ప్రకటనతో రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి అనుశ్రీ సత్యనారాయణ తొలగించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. జనసేన కీలక నేతగా ఉన్నటువంటి రాజమండ్రి పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అలియాస్ అత్తి సత్యనారాయణ మీద జనసేన పార్టీ కొద్దిసేపటి క్రితమే చర్యలు తీసుకుంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవాంఛనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు కూడా భాగస్వాములేనని, మీపై తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని, అలాగే మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తొలగిస్తున్నామని చెప్పి మీపై వచ్చినటువంటి ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నట్లు జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పేరుతో ఒక లెటర్ హెడ్ మీద లేఖ రిలీజ్ చేశారు. దీన్ని జనసేన పార్టీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ నుంచి షేర్ చేయడం జరిగింది. అనుశ్రీ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లాలో అనుశ్రీ ఫిల్మ్స్ పేరుతో సినిమాల డిస్ట్రిబ్యూషన్ అని చేస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేయాలని చెప్పి మొట్టమొదటి పిలుపునిచ్చింది ఈయన ప్రచారం జరుగుతుంది. నిన్న దిల్ రాజు కూడా ఒక ప్రెస్ మీట్ లో ఈయన విషయాన్ని ప్రస్తావించారు. ఆయన జనసేన కీలక నేత అనే విషయాన్ని కూడా దిల్ రాజు ప్రస్తావించడంతో దీని మీద జనసేన పార్టీ సీరియస్ గా తీసుకోవడం జరిగింది. హరిహర వీరమల్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమా త్వరలో వచ్చే నెలలో ముందుకు రాబోతోంది. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల బంద్ ప్రకటన రావడం కొంత జనసేన పార్టీ వర్గాల్లో కూడా ఆందోళన రేకెత్తించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత బాధపడే విధంగా ఈ ప్రకటన రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశం అవడం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకుని దీని మీద ఆదేశాలు ఇచ్చారు. ఈ థియేటర్ల బంద్ వెనుక ఉన్నటువంటి కుట్రలను ఛేదించాలని చెప్పి సినిమాటోగ్రఫీగా మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ ఆదేశాలు ఇచ్చారు. కందుల దుర్గేష్ దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత జనసేన పార్టీకి ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ప్రకారం జనసేన పార్టీలో ఒక సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశం తర్వాత అనుశ్రీ సత్యనారాయణ మీద ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ఆయన మీద చర్యలు తీసుకుంటూ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆయన మీద ఆరోపణలు నిరూపించుకునేంత వరకు కూడా రద్దు వ్యవహారం కొనసాగుతుంది అని చెప్పి జనసేన పార్టీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం అనుశ్రీ అందుబాటులో లేరు. ఆయన నిర్ణయం మీద జనసేన పార్టీ నిర్ణయం మీద ఏం సమాధానం చెప్తారని మనం కాంటాక్ట్ అయినటువంటి సందర్భంలో ఆయన ప్రస్తుతం గోవాలో ఉండడం జరిగింది. రేపు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక మీడియా సమావేశాన్ని అనుశ్రీ సత్యనారాయణ ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాస్తవంగా ఏదైతే థియేటర్లో బంద్ వ్యవహారం వచ్చిన తర్వాత అనుశ్రీ సత్యనారాయణ ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో బంద్ కొనసాగుతున్నా కూడా తన థియేటర్లు ఉన్నటువంటి తన థియేటర్లు అన్నింటినీ కూడా నేను ఓపెన్ చేసి ఉంచుతాను, ఈ బంద్కి నేను మద్దతు ప్రకటించట్లేదని అధికారికంగా మీడియా ముఖంగా అనుశ్రీ ప్రకటించారు. కానీ అంతర్గతంగా బంద్ వ్యవహారంలో అనుశ్రీ భాగస్వామిగా ఉన్నారనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆ నలుగురు అనే వ్యవహారం ప్రస్తుతం ప్రధానంగా చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో ఆ నలుగురితో పాటుగానే తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిక్యూటివ్ అంటే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి అనుశ్రీ సత్యనారాయణ కూడా ఈ థియేటర్ల బంద్ వెనకాల ఉన్నారనేది ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. దీని వెనకాల పవన్ కళ్యాణ్ కూడా సొంత జనసేన పార్టీ ఉన్నప్పటికీ కూడా వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించినటువంటి కొద్దిసేపటి క్రితమే అనుశ్రీ సత్యనారాయణ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నష్టం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరించినా కుట్రలు పడినా ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే దిశ పార్టీ నాయకులు కూడా చేసినటువంటి సందర్భం కనిపించింది. సినిమా హాల్లో బంద్ వెనకాల ఉన్నటువంటి అవాంఛనీయ బాటల మీద ఇంకా దర్యాప్తు అయితే కొనసాగడం జరుగుతుంది.
ప్రస్తుతం అయితే ఈ సినిమాల ఇండస్ట్రీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని రకాల సపోర్ట్ అందిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి వ్యవహారాలు రావడం బాధాకరమని చెప్పి చెప్తున్నారు. అయితే మల్టీప్లెక్స్ లో ఏవైతే సింగిల్ స్క్రీన్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాలు వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం కొనసాగుతుందన్న విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి కందులు దుర్గేసి సమావేశంలో తీసుకురావడం జరిగింది. వీటన్నిటి మీద కూడా త్వరలోనే సినిమా హాల్ వ్యవహారం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ముందుగానే సొంత పార్టీ జనసేన పార్టీ అయినటువంటి అనుశ్రీ సత్యనారాయణ మీద చర్యలు తీసుకోనున్నారు, ఇప్పటికే తీసుకున్నారు. తదుపరి భవిష్యత్తులో కూడా ఎవరైతే ఆ నలుగురు ఉన్నారో ఆ నలుగురితో పాటు ఈ థియేటర్ల కుట్ర అంటే బండి వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ థియేటర్ల బంద్ అంశాన్ని అయితే సీరియస్ గా తీసుకున్నట్లుగా సొంత పార్టీ నేత మీద వేటు వేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి సందర్భం. మురళి, రైట్, థ్యాంక్ యూ గణేష్.